బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకంగా ఎలా జీవిస్తారు అంటే అపవిత్రమైన దానిని ముట్టకూడదు. ఇంకా మనం చూస్తా ఉంటే ప్రభు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులనై కుమార్తెలనై ఉందని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఈ లోకమనే మాలిన్యము నుంచి ప్రత్యేకింపబడతారో, ఎవరైతే ఈ లోకమనే పాప దోషాలు చేయకుండా ఒకవేళ చేసినా కానీ వాటి నుండి వాటన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి ప్రత్యేకింపబడతా ఉంటారో వారట ప్రభువుకి కుమారులు కుమార్తెలై ఉంటారంట. ప్రభువు వారిని ఖచ్చితంగా చేర్చుకుంటారంట. ఈరోజు మనం చూస్తూ ఉంటే కన్న కొడుకులే తల్లిదండ్రులను చేర్చుకోలేని పరిస్థితిలో, కడుపును పుట్టిన కూతురులే ఎంతగానో మోసం చేస్తా జీవించే రోజులివి. మనం చూస్తూ ఉంటే ఇలాంటి రోజులలో ఎవరు మనల్ని చేర్చుకొని ఆదరిస్తారంటే ప్రభువు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక మాట అంటాడు, చాలా ముచ్చటేస్తూ ఉంటుంది ఆ వాక్యం చదివినప్పుడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడే వాడను నేనే. ముసలితనములో ఎవరైనా ఎత్తుకుంటారండి? ఎంతగానో అల్లారి ముద్దుగా పెంచిన మనవళ్ళు మనవరాళ్లే ముసలిదానా ముసలోడా నీ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఆ వాసన, నేను రాలేను నీ దగ్గరికి అనేసి చేదరించుకునే రోజులు ఇవి. అలాంటి రోజులలో కూడా ఎవరు మనల్ని ఆదరించకపోయినా ప్రభు మనల్ని ఆదరిస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ప్రత్యేకించబడడం అంటే లోకానికి దూరంగా ఉండడం మాత్రమే కాదు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడడం. మరి ఉపవాస ప్రార్థనల ముగింపు రోజు మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సత్యం ఏంటంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వరును ప్రభువుని చూడలేరు, ఆయన ఆశీర్వాదాలని పొందలేరు. అలాంటి పరిశుద్ధతతో మనం జీవిస్తా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనకి మెయిన్ బేస్మెంట్ ఏముండాలి? ప్రత్యేకించబడటం ఉండాలి. ఎందులో ప్రత్యేకించబడటం ఉండాలి? ఎందులో ఉండాలి చెప్పాలి? పాపాలను చేయకుండా ప్రత్యేకించబడటం, దేవుణ్ణి మనము కలిగి ఉండి ఆ రీతిగా మనము ప్రత్యేకించబడే విధానాన్ని మనము కనబరుచుకోవాలండి. మనం చూస్తూ ఉంటే ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ ఏమంటా ఉన్నాడు? మీరు ప్రత్యేకముగా ఉన్నప్పుడు నేను మిమ్ముని చేర్చుకుంటాను. మీరు ప్రత్యేకంగా ఉండి కూడా అనేకుల చేత అవమానించబడతా ఉన్నారా? కలత చెందొద్దు. మీరు ప్రత్యేకంగా దేవుణ్ణి ఆరాధిస్తా, దేవుని సన్నిధానములో ఉంటా, ఎంతగానో ఆయనని ప్రేమిస్తా బ్రతుకుతా ఉన్నారా? ఇంకను ఎవరు మిమ్మల్ని ఆ రీతిగా ఉన్నా కానీ చేర్చుకోకుండా ద్వేషభరితమైన ఆలోచనలు కలిగి ద్వేషిస్తూ ఉన్నారా? ఈరోజు కుటుంబాలలో చూస్తూ ఉంటే సహోదర ప్రేమ లేదండి. అన్నదమ్ములకి మధ్య ప్రేమ ఉండటం లేదు. అదే విధముగా అక్క చెల్లెండ్రకి మధ్య ప్రేమ ఉండడం లేదు. తల్లిదండ్రులకి మధ్య బిడలకి మధ్య ప్రేమ లేదు. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుంటే ప్రత్యేకింపబడిన వారికి ప్రేమంట పొంగిపోతూ ఉంటుందంట హృదయంలో. ఒకవేళ వాళ్ళు ద్వేషించినా కానీ, వాళ్ళు ఒకవేళ కాని మాటలెల్లా పలుకుతా ఉన్నా కానీ, మనం ప్రత్యేకింపబడిన వారం కాబట్టి వారిని ప్రేమిస్తానే ఉండాలి. అప్పుడే మనము ప్రత్యేకింపబడిన వారం అవుతాము. అప్పుడే ప్రభువు మనకి మెండైన ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. ఆ ప్రేమ అనేది మనలో లేకపోతే ఏ రీతిగా మనం ఉంటాం? ప్రేమ సహిస్తుందని వాక్యం తెలియపరుస్తుంది. ప్రేమ దోషములన్నిటినీ కప్పును, పగ కలహములు రేపును. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు మీ చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వారితో
మీ యొక్క